సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాండర్డ్ ఎంటర్టైనర్. సో మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోలు అప్లోడ్ చేసినాం, ఇంకెవరు చూడలేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఆ తర్వాత చేద్దాం. ఈరోజు అయితే మన కంటెంట్ హైదరాబాద్లో రెంటెడ్ అవుతుంది. మామూలుగా హైదరాబాద్లో హై రేంజ్, మిడ్ రేంజ్ అండ్ లో రేంజ్ ఏరియాస్ అయితే ఉంటాయి. మామూలుగా ఇప్పుడు హైటెక్ సిటీ, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ ఇలాంటివన్నీ హై రేంజ్ ఏరియాస్. మీడియం రేంజ్ ఏరియాస్ అంటే కోటి, ఇంకా బేగంపేట్, బేగంపేట్ ఇలాంటి ఏరియాలో వస్తాయి మీడియం రేంజ్. ఇంకా లో రేంజ్ ఏరియా మియాపూర్, ఆజ్బట్ల, రాయదుర్గ్ అంటే ఇట్లా లాంగ్ ఉండే లొకేషన్స్. సో ఒక్కొక్క లొకేషన్కి తగ్గట్టు ఒక్కొక్క చోట రేంజ్ ఉంటుంది. మామూలుగా హై రేంజ్ ఏరియాస్లో 25K ఉంటుంది 2 BHK రెంట్. రెంటే మళ్ళీ మెయింటెనెన్స్ అలాగా, కరెంట్ బిల్ అలాగా, వాటర్ బిల్ అలాగా, ఇవన్నీ అలాగా 30K ఈజీగా అయిపోతాయి. అదే కొంచెం మిడ్ రేంజ్ కోటికి వచ్చేసినాం అనుకోండి, అక్కడ 15K ఉంటుంది. 15K రెంట్, 17K కరెంట్ బిల్ అలాగనే సేమ్ దగ్గర దగ్గర ఒకటి 18K వరకు అవుతుంది మొత్తం మెయింటెనెన్స్ అనేది. ఇప్పుడు లో రేంజ్ ఏరియా 15,000లో మీకు మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరుకుతుంది. సో ఒక్కొక్క రేంజ్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. హౌస్ ఓనర్స్ రకరకాల కండిషన్స్ ఉంటాయి. హైటెక్ సిటీకే అనుకున్నాం. హైటెక్ సిటీ, మణికొండ, గచ్చిబౌలి ఇవన్నీ పాష్ ఏరియాస్. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడనే ఉంటాయి. సో అక్కడ హౌస్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, రెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మెయింటెనెన్స్ అలాగా అవన్నీ ఉంటాయి. అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, డైలీ మార్నింగ్ 10 లోపు వాటర్ పట్టుకోవడం, మోటార్లో వాటర్ వచ్చేసి వాటర్ను వాడుకోవడం, లిమిటెడ్గా వాటర్ వాడుకోవాలా. అలాగే పొద్దున్న లేచి అటు ఇట్లు చేసుకోవాలా, మీరే క్లీన్గా పెట్టుకోవాలా, మొత్తం మీకు ఇచ్చిన హౌస్ అంతా క్లీన్గా ఉంచుకోవాలా. ఇలాంటి కండిషన్స్ కొన్ని పెడతాం. మా బ్యాచులర్స్కి అయితే కండిషన్స్ అసలు సిటీలో అలాంటి. అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే ఓనర్ ఫోన్ చేస్తుంది. మామూలుగా ఇలాంటి అపార్ట్మెంట్స్ అంటే ఓనర్ ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓనర్ ఫోన్ చేసి, అలాగో ఈరోజు మీరు మోటార్ ఆన్ చేసి పని చేయలేదంట, మర్చిపోయారంట, ఇలా అయితే ఎలా? మేము వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేస్తాం, మీరు రెంట్ టైంకి ఇవ్వట్లేదు. వీడికి రెంట్ ఎప్పుడు కావాలి? మా జీతం 7వ తారీఖు వస్తే రెంట్ ఇంటికి 1వ తారీఖు కావాలి. 1వ తారీఖు మాకు శాలరీ ఇవ్వబడదు, రెంట్ ఎడికి ఇస్తాం. ఫోన్ మెయింటెనెన్స్ కట్టట్లేదు అయ్యా బాబు. మెయింటెనెన్స్ ఏముంటుందా? కరెంట్ బిల్ మేమే కట్టుకుంటున్నాం. ఆ వాటర్ ఏమో టైంకి రావు. ఆ కరెంట్ బిల్ కూడా 200 యూనిట్స్ ఫ్రీ ఉంది. ఆ 15 కింద వాడుకుంటున్నావు. మా కరెంట్ బిల్ సగం నువ్వే ఆ 15 కింద వాడేసుకుంటున్నావు. ఇక మేమే నీ కరెంట్ బిల్ కట్టినట్టు అనిపిస్తుంది మాకు. ఇంకా దేనికి రా ఇంకా మెయింటెనెన్స్? క్లీనింగ్గా ఉండదు. పైన మేడం మీదకే వెళ్ళనివ్వవు, అక్కడ కూడా బట్టలారేసుకొని ఖాళీ ఏదో రూమ్ ఇచ్చేసి బ్యాచులర్స్ అని చెప్పేసి ఆ రూమ్ కూడా ఎంత మహా అయితే డబుల్ బెడ్రూమ్, ఒక రూమ్లో 2 రూములు చేసి దానికే మేము ఏదో అవసరం పడుతుండే బతుకుతుంటే మళ్ళీ మెయింటెనెన్స్ లేదు. ఎంతగా మెయింటెనెన్స్ కావాలి? మహా అయితే వారానికి 2వ ఫ్లోర్ అయితే వాటర్ నీరు వాటర్ ఎక్కడో పైన 6th ఫ్లోర్లో తీసుకుంటారు. మామూలుగా హైటెక్ సిటీ లాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఓనర్స్ ఎక్కువ కింద ఫ్లోర్ ఎక్కువ రేట్కి రెంట్ తీసుకోవచ్చు కదా. సో వాళ్ళు పైన ఉంటారు. ఆ మేడం వాళ్ళు పూల మొక్కలు అవన్నీ రోజు స్పెషల్ నీళ్ళు పోస్తున్నారో లేకపోతే మా ఇంటి బాల్కనీలో నీళ్ళు పోస్తున్నారో మొత్తం వాళ్ళు కింద బాల్కనీ అట్లా ఒక్క చెట్టు కాదు. అసలు మీరంతా ఏదో కేసీఆర్ పార్క్ ఉన్నట్టు మొత్తం చెట్లే ఉంటాయి ఆ మేడంతా చెట్లు. కొన్నిసార్లు మేడం మీదకి వచ్చినా లేకపోతే కేసీఆర్ పార్క్లో వచ్చినా అర్థం కాదు. ఈ మధ్య కొన్ని చెట్లు తీసేసారు అంతే. కానీ అంతకుముందు పెద్ద కేసీఆర్ పార్క్ లాగా మొత్తం చెట్లు మొక్కలు ఏదో పార్క్ లేకపోతే మేడం అని ఒక డౌట్ వచ్చేది. అట్లుండేది.
అండ్ ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి కొంచెం కిందికి వస్తే లెఫ్ట్ తీసుకుంటే ఎర్రగడ్డ వస్తుంది. ఎర్రగడ్డ దగ్గర రెంటెడ్ హౌస్, ఎర్రగడ్డ దగ్గర రెంటెడ్ హౌస్. మామూలుగా ఎర్రగడ్డ దగ్గర రెంట్ తీసుకోవాలంటే మీ శాలరీలో ఒక సగం 17K, నా శాలరీ 25K అయితే 15K అటే వెళ్తాయి, రెంట్కే వెళ్తాయి. పోనీ అంతగానం కట్టేసిన తర్వాత పీస్ఫుల్గా ఉంటుందా అంటే ఫుల్ నాయిస్, కింద మార్కెట్ అవుతూ ఉంటుంది, ఎవడెవడో గొడవ పడుతూ ఉంటాడు, రోజుకు 2 యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అది ఎట్లుంటుంది అంటే మార్కెట్ మధ్యలో నేను ఉంటున్నా లేకపోతే మా ఇంటి చుట్టూ మార్కెట్ జరుగుతుందో అర్థం కాదు, అంత సౌండ్ ఉంటుంది. అలా అని బయటికి వస్తే చాలు, ఒకడేమో సెకండ్ హ్యాండ్లో ఫోన్ అమ్ముతా అని చెప్పేసి డూప్లికేట్ ఫోన్లో పట్టుకుని నామగాడినే తిరుగుతాడు, ఒకడేమో పాత టీవీలకి ప్యానెల్ మార్చి అవే అమ్ముతాడు. అక్కడ కొంచెం ముందుకు వెళ్తే సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతా ఉంటాడు. సరే ఆయన లెఫ్ట్ తీసుకొని అమీర్పేట్కి వెళ్తే అక్కడ అంతా ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో ఆఫీస్కి ఎప్పుడు వెళ్తామని చెప్పేసి యూటర్న్ తీసుకొని మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోతే అక్కడ ట్రాఫిక్కే, మొత్తం మార్కెట్ ఏరియా. సరే మనం అక్కడ ఉండలేము, పోనీ ఓనర్ అన్న పీస్ఫుల్గా ఉండనిస్తాడంటే లేదు, సేమ్ వీడు కూడా అంతే, మేడం మీద మేము బట్టలు వేసుకోవద్దు అంటాడు. చుట్టూ హాస్టల్స్ ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. హాస్టల్స్ అన్నీ హాస్టల్స్ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. వీడు ఉంటాడు ఓనర్ గాడు, వీడు ఎట్లుంటాడంటే బాల్కనీలో బట్టలు ఆరేసుకుంటున్నావు కదా, బాల్కనీ నుంచి బట్టలు తీసే బాబు, వర్షం పడుతుంది కదా, మా ఇంటి బట్టలు కూడా మేడ మీద ఆరేసాము, కొంచెం తీసి ఇచ్చేసే బాబు, మోటార్ కొంచెం పైకి వెళ్ళి ఆఫ్ చేయి. మేము ఏంటంటే పైన పెంట్ హౌస్ అంటే 3వ ఫ్లోర్లో ఉన్నాం. వాడు మాకు ఏం అవసరం ఉన్నా సరే ఫోన్ చేస్తాడు, మేడ మీద బట్టలు ఆరేసాను బాబు, కొంచెం కిందికి తీసుకురావా అంటాడు. అంకుల్ నేను బయట ఎక్కడో బిజీగా ఉంటా, లేకపోతే నేను ఏదో బిజీ మీద పనికి వెళ్తా, లేకపోతే పనికి వెళ్ళిపోతా, మేడం మీదకి బట్టలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాను, నేను అంత ఖాళీగా అనిపిస్తున్నా నేను. పోనీ తెచ్చి ఇచ్చిందా అనుకో, ఓ థ్యాంక్స్ అని చెప్తావా, ఓకే బాబు చూసుకోపో నీ పని నువ్వు అంటే నేను అంత ఖాళీగా అనిపిస్తున్నాను నీకు. పోనీ రీసెంట్ బేవర్స్గా నుంచి పట్టించుకోకుండా ఉందాం అనుకుంటాం. వాడు ఎంత కల్తీ చేస్తాడంటే వారానికి 2-3 రోజులు కావాలని నీళ్ళు రాకుండా మోటార్లో ఆన్ చేయనీయడు. ఆ 2-3 రోజులు నీళ్ళు మేము ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చుకుంటాం. వాడు మాత్రం ఫుల్ మెయింటెనెన్స్ అడుగుతాడు. అరే వారానికి 2 రోజులు మోటార్ వాటర్ రానట్లేదు అంటే మొత్తం వాటర్ బిల్ అడుగుతున్నాయిందిరా. పోనీ వాటర్ బిల్ కరెక్ట్గా తీసుకుంటున్నావు, కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకొని 2-3 రోజులు వాటర్ రావట్లేదు నేను చూసుకుంటా, లేదు హైదరాబాద్లో కొన్ని రోజులు వస్తాయి కొన్ని రోజులు రావు, దానికి మేమేం చేస్తాం అని తొక్కలో సమాధానం. ఉంటే ఉండండి కాల్ చేసి, ఈ ఎవరినైనా సరే హైదరాబాద్లో ఉంటే ఉండు కాల్ చేసి ఇంకే అని అంటాడు. అదేందో మేమే వాడిని అడుక్కొని అక్కడ ఉంటున్నట్టు ఏదో బతుకుతున్నట్టు వాడి వాళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటాడు. రెంట్ కడుతున్నాం కదా, ఆ పీస్ఫుల్నెస్ ఉండదు, ఆ మర్యాద రెస్పెక్ట్ ఏ బొక్క ఉండే. సరే ఇప్పుడు కొంచెం లో రేంజ్ పీస్ఫుల్గా ఉంటాం. ఇప్పుడు ఆదిబట్ల, రాయదుర్గు ఇలాంటి లాంగ్ లొకేషన్స్ ఏంటంటే పీస్ఫుల్గా ఇండిపెండెంట్ హౌస్లు ఉంటాయి. అక్కడక్కడ ఇల్లులు, కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏంటంటే మనం డాబా మీదకి ఎక్కి చూస్తే చుట్టూ పొలాలే కనిపిస్తాయి. ఫ్రెండ్లీ లొకేషన్, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడ బండ్లు పోయే సౌండ్లు కూడా వినబడే సరిగ్గా. ఎక్కడో దూరంగా రోడ్డు ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఇసుకనే, మట్టి రోడ్లే ఉంటాయి. కనీసం బండి నడుపుకుంటా వెళ్తే 1 కిలోమీటర్ దాకా బండి మీద వెళ్తే రోడ్లే కనిపించదు, అట్లుంటాయి అవి. నాకు కొన్నిసార్లు వాటిని చూస్తుంటే నేను పల్లెటూరులో ఉన్న సిటీలో ఉన్న డౌట్ వచ్చేస్తుంది, అట్లుంటాయి అవి. కానీ ఓనర్స్ మాత్రం అక్కడ ఉండరు, వేరే చోటు ఉంటారు, లేకపోతే హైదరాబాద్లో ఎక్కడో ఇండిపెండెంట్ హౌస్లోనో ఫ్లాట్లోనో రెంట్ తీసుకొని ఉంటారు. ప్రశాంతంగా ఓనర్ లేకుండా హ్యాపీగా ఉంటాం. బ్యాచిలర్స్కి మాత్రం రూమ్లు ఇయ్యరు అక్కడ, అదేందో అర్థం కాదు, దొంగలను చూసినట్టు చూస్తారు అక్కడ, దొంగలు తిరుగుతారనేమో అక్కడ. బ్యాచిలర్స్కి అయితే రూమ్స్ ఇయ్యరు. మళ్ళీ ఇచ్చినా సరే 100 కండిషన్స్, ఏం క్యాస్ట్ నీది, ఎంత సంపాదిస్తావు, ఏం పని చేస్తావు, ఇంకేం
ఎంత సంపాదిస్తావు, ఎంత, ఏం ఆస్తులు ఉన్నాయి, ఏ ఊరు నీది, ఇవన్నీ అడ్డమైన క్వశ్చన్స్ అడిగి ఆ తర్వాత ఇస్తాడు.